గుడ్ మార్నింగ్ తెలంగాణ. నేను సంగప్ప. పత్రికల్లో వచ్చిన ముఖ్యమైన వార్తలు చూసినట్లయితే నిన్న క్రికెట్లో ధోని సేన ఆసియా కప్ని గెలిచింది. 8 వికెట్ల తేడాతో బంగ్లాను భారత్ ఓడించింది. అన్ని పత్రికలు కూడా ప్రధాన శీర్షికన అదే వార్తను ప్రచురించాయి. ఇక రెండో వార్త చూసినట్లయితే నిన్న రాష్ట్ర మంత్రిమండలి సమావేశం జరిగింది. తాగునీటి సమస్యలు, తర్వాత కరువు సమస్యల్ని అధిగమించిన చర్యలు చేపట్టాలని చెప్పి సీఎం కేసీఆర్ కేబినెట్ మీటింగ్లో డిసిజన్ తీసుకున్నారు. దాంతోపాటు సీఎంకు తర్వాత ఒక్కొక్క మంత్రికి ప్రత్యేక నిధిని కేటాయించాలని చెప్పి ప్రతిపాదించారు. దానికి మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రికి 5,000 కోట్లు, తర్వాత ఒక్కొక్క మంత్రికి 25 కోట్లు ప్రత్యేక నిధి ఉంటుంది. అది మంత్రిమండలి ఆమోదం తెలిపింది. తర్వాత బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగానికి సంబంధించి దానికి కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇది ప్రధానంగా ఉన్నటువంటి ఇంకో వార్త. ఆ తర్వాత నిన్న పురపాలక ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. ఖమ్మం, వరంగల్, అచ్చంపేటలో వరంగల్లో 60.28%, తర్వాత ఖమ్మంలో 67.5%, తర్వాత అచ్చంపేట నగర పంచాయతీలో 70.88% పోలింగ్ నమోదైంది. అది కూడా ప్రధానంగా ఉన్నటువంటి ఇంకో వార్త. ఆ తర్వాత ఈరోజు సీఎం కేసీఆర్ మహారాష్ట్ర వెళ్తున్నారు. సాగునీటి ఒప్పందాల కోసం సీఎం అక్కడ వెళ్ళి రేపు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్తో ఈ గోదావరి నదిపై కట్టే బ్యారేజ్లకు సంబంధించి ఒప్పందం చేసుకుంటారు. ఆయనతో పాటు హరీష్ రావు కూడా వెళ్తున్నారు. ఈ ప్రధానంగా ఉన్నటువంటి వార్తలు. ఈ అంశాలపై చర్చించేందుకు స్టూడియోలో కాంగ్రెస్ పార్టీ నుంచి అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ గారు, ఆ తర్వాత టీడీపీ నుంచి పాల్వాయి రజనీ కుమార్ గారు మనతున్నారు. దయాకర్ గారు, నిన్నటి క్యాబినెట్ మీటింగ్లో తాగునీటి ఎద్దడి, ఎందుకంటే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. రాష్ట్రం అంతా మొత్తం కరువు ఛాయలని విపరీతమైనటువంటి తాగునీటి ఎద్దడి ఉంది. సో తాగునీటి ఎద్దడి రాకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి నిన్న డిసిజన్ తీసుకుంది క్యాబినెట్. తర్వాత అవసరమైతే ప్రత్యేక నిధి కూడా కేటాయించారు. బహుశా అన్నిటికీ వాడచ్చు, అభివృద్ధి పనులకి అది కూడా వాడచ్చు కావచ్చు. ఆ తర్వాత కరువుతో పాటు ఈ ప్రత్యేక నిధి కూడా ఒకటి నిన్న ప్రత్యేకంగా తీసుకున్నారు. సీఎంకి 5,000 కోట్లు, ఒక్కో మంత్రికి 25 కోట్లు. ముందు కరువు గురించి చెప్పండి. ఈ చర్యలతో కరువు సమస్యలు తీరే అవకాశం ఉంటుందనుకోవచ్చా? పూర్తిగా అంటే ఈ క్యాబినెట్ మీటింగ్ కేవలం కరువు మీద చర్చ పెట్టడానికైతే జరిగిందని నేను అనుకోను. వాళ్ళ యొక్క నిధులను వాళ్ళకు పరిమితం చేసుకునే పరిస్థితి కనపడుతుంది. కానీ వాస్తవానికి గ్రామాల్లో ఉన్న స్థితి అయితే తాగునీటి ఎద్దడి గ్రామాల్లో ఏ రకంగా ఉంది అంటే కనీసం మంచినీళ్ళు దొరికే పరిస్థితి ఈరోజు లేదు. పూర్తిగా ఏదైతే కొంచెం డ్రాట్ ఏరియాల్లో హైదరాబాద్లో కూడా ఇప్పటికే మనకు నీటి సమస్యలు ఉన్నప్పటికీ కూడా రూరల్ ఏరియాల్లో మంచినీటి సమస్య చాలా పెద్ద సమస్యగా మారబోతుంది. తర్వాత ఈ 3 కాలాలు అంటే ఇప్పుడు గత 3 సంవత్సరాల నుంచి వర్షాభావ పరిస్థితుల వల్ల భూగర్భ జలాలు కూడా అట్టడిగిన పరిస్థితుల్లో ఏ రకంగా దీన్ని తీసుకుంటాం ఛాలెంజ్గా అనేది చెప్పకుండా రాకుండా చూడాలనే ఒక ఎత్తుగడగా మాట్లాడినట్టుగా కనిపిస్తుంది. కానీ ఇప్పటికే తీవ్రమైన నీటి ఎద్దడి ఉంది. తర్వాత పశుగ్రాసానికి సంబంధించి కానీ మనకు వరి లేకపోవడం వల్ల ఇప్పుడు ఏమంటాం మన పశువులకు కూడా చాలా సమస్యలు వచ్చే పరిస్థితి ఉన్నది. వాటి మీద చర్చ జరగాల్సిన అవసరం ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా నేను అనుకుంటున్నా గ్రామాల పట్ల ఒక స్పష్టత అనేది మంత్రులకు కానీ ముఖ్యమంత్రికి కానీ లేకపోవడం. దాదాపు 8,000 గ్రామ పంచాయతీలకు సంబంధించి వాళ్ళు పన్నులు వేయడాని మీద ఉన్న శ్రద్ధ, ఆ గ్రామాల యొక్క సమస్యల మీద దృష్టి కేంద్రీకరిస్తే మరింత బాగుండేది. కానీ ఇంతవరకు ఏ అభివృద్ధి కార్యక్రమాలను పక్కన పెట్టండి, ఎలాంటి గ్రామాభివృద్ధి కొరకు గ్రామజ్యోతి లాంటి ఒక పథకాలు పెట్టిన పరిస్థితి ఉన్నది. ఎక్కడ కూడా ఆ పథకాల యొక్క ఫలాలు అందినట్టుగా మనకు కనపడదు. ఎన్నికల కొరకు అదేంటి డబుల్ బెడ్రూమ్ ఇంటిని మాటికి చూపించే ప్రయత్నం జరుగుతుంది. కానీ వాస్తవ పరిస్థితుల్లో పారిశుద్ధ్యం కానీ నీరు కానీ ఈ ఏదైతే గ్రామ పంచాయతీకి సంబంధించి లైట్లు కానీ వాటి గురించి అసలు చర్చనే లేదు. 14th ఫైనాన్స్లో వచ్చిన ఫండ్స్ను కరెంటు బిల్లుల పేరు మీద ఇప్పుడు ఒక గ్రామానికి దాదాపు 13 లక్షల రూపాయలు వస్తే నీటికి వీటికి సంబంధించినవి దాదాపు 6 నుంచి 7 లక్షలు రాష్ట్ర ప్రభుత్వం గుంజుకున్న పరిస్థితి ఉన్నది. వీళ్ళు 5,000 కోట్లు వీళ్ళ గుప్పిట్లో పెట్టుకొని వాళ్ళ డిస్క్రిషన్తో వాళ్ళ అనుకూలంగా ఉండే గ్రామాలకు ప్రయత్నం చేస్తుంది. కానీ టీడీపీ కానీ కాంగ్రెస్ కానీ మిగతా పార్టీలు సర్పంచ్లు ఉన్న కాడ కానీ ఎంపీటీసీలకు కానీ ఇప్పుడు పూర్తి స్థాయిలో ఏమైందంటే ఎంపీటీసీలను సర్పంచ్లను మొత్తంగా వాళ్ళ వైపు గుంజుకోవడం ఒక చర్య జరిగింది. అదే ఇప్పుడు చర్చ. ఇప్పుడు తర్వాత వేరేటోళ్ళు ఉంటే వాళ్ళకు అసలు నిధులు ఇవ్వకుండా మీరు వస్తారా రారా అని. నేను 15 రోజుల కింద పోయిన గ్రామ పంచాయతీలో ఉన్న మా సర్పంచ్ నేను పోయేసరికి ఫ్లెక్సీ
నేను టీఆర్ఎస్ కలర్తో చూసి నేనే కిన్నున్నాను అంటే పోయిన పరిస్థితి కూడా మాకు చెప్పే పరిస్థితి లేదు. అభివృద్ధి కోసం పోతున్నామంటే ఎమ్మెల్యేలు అభివృద్ధి అంటే విపక్షాల్లో అభివృద్ధి జరగదా? విపక్షాలు అంటే మేము ఇన్ని రోజులు 69 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ఉంటే విపక్షాలు ఉన్నప్పుడు అక్కడ అభివృద్ధి చేయకుండా ఉంటే ఇట్లనే జరిగిందా? కాబట్టి పూర్తి స్థాయి 5,000 కోట్లు కావచ్చు, 25 కోట్లు కావచ్చు, వాళ్ళ యొక్క నిధులను కేవలం మా పార్టీకి వస్తేనే మీకు ఇచ్చే పరిస్థితి ఉంటుందని చెప్పి ఒక బ్లాక్ మెయిలింగ్ కొరకే ఈ నిధులు పెట్టుకున్నారు తప్పితే దానివల్ల ఉపయోగం కూడా ఉండే అవకాశం లేదు. నాకు ఇంకా పర్టికులర్గా ఏమనిపిస్తుందంటే మళ్ళీ రాబోయే ఎన్నికలకు ప్రిపరేషన్గా ఇది నేను అనుకుంటున్నా. ఇప్పుడు అతి త్వరలో మళ్ళీ 19 నుంచి 20 ఏవైతే మేబీ 4 ఇప్పుడు 4 వాటిని ఏమంటారు స్పీకర్ సర్వ్ చేసిండు ఇప్పటికే. ఆ 4 వంతుల వారీగా వాటిని రాజీనామాలు యాక్సెప్ట్ చేసి 4 ఒకసారి అంటే ఎన్నికల నుంచి ఎన్నికలకు రాజకీయాలు చేయడం ఎలా అనేది తప్పితే పరిపాలన మీద ప్రభుత్వానికి శ్రద్ధ ఉన్నట్టుగా మనకు కనిపించదు. ఇప్పుడు దాదాపు ఇప్పుడు 30 కోట్లతో ఆయన ఇల్లు కట్టుకోవడానికి ప్రయత్నం చేస్తుండే, కానీ ఇప్పుడున్న ఇంట్లో కలిసే పరిస్థితి ఏమైనా ఉందా ప్రజల్ని కానీ ఎవరినైనా? అది ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. పరిపాలన అంటే వికేంద్రీకరణ జరగాలంటే పరిపాలన సెంట్రిక్గా చేసే ఒక కుట్ర జరుగుతున్నది. మంత్రులను జిల్లాలకు పరిమితం చేసి ముఖ్యమంత్రి 10 జిల్లాల్లో, చిన్న రాష్ట్రం ఏ సమస్య వచ్చినా గంటల్లో స్పందించే అవకాశం ఉన్న రాష్ట్రం ఇప్పుడు ఆదిలాబాద్, భద్రాచలం తప్పితే 4 గంటలకు మించి ప్రయాణం ఉన్న అది ఎక్కడ కూడా లేదు. కానీ కేవలం రాజకీయాల కొరకు జరుగుతున్న ఈ చర్చను ప్రజలు కూడా ఆలోచించాలి. ఈ 5,000 కోట్లు మళ్ళొక్కసారి విపక్షాల్లో ఉన్న బలమైన నాయకుల్ని రోజు చేసుకోవడానికి చెప్తే మరొకటి పని కాదని నా యొక్క అభిప్రాయం. చర్చలో బీజేపీ నుంచి సీతారెడ్డి గారు పాల్గొంటారు. రైట్, రజనీ గారు, నిన్నటి క్యాబినెట్ డిసిషన్స్ని ఎట్లా చూస్తారు మీరు? డిసిషన్స్ అయితే చాలా ఘనంగా ఉన్నాయి, ప్రజలకు ఉపయోగపడే పరంగా ఉన్నాయి. కానీ ఆచరణలో ఏ రకంగా ఉంటుందనేది ఆలోచించాల్సినటువంటి అవసరం. ముఖ్యంగా నేను మీడియా వాళ్ళని కూడా విజ్ఞప్తి చేస్తున్నాను, ప్రింటింగ్ అయినా సరే ఎలక్ట్రానిక్ మీడియా అయినా, పల్లెలలో పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. కరువు పరిస్థితులు అయితే ముఖ్యంగా తాగునీటి సమస్య అయితే పెద్ద ఎత్తున ఉన్నది. వాటి మీద కొన్ని స్టోరీస్ మీరు వేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఏ ఈ మధ్య కాలంలో ప్రతిపక్షాలు కూడా అంటే మా మీడియా అంటున్నాయి. ప్రతిపక్ష పార్టీలు ఏం చేసినా చెప్పండి. ప్రతిపక్షం ఎక్కడుంది? ఈ మధ్య కాలంలో సీఎం గారు హరీష్ రావు గారు ఒక మాట చెప్పారు, అసెంబ్లీకి ఒకప్పుడు ఎండుగడ్డి తీసుకుని వచ్చేవాళ్ళు లేకపోతే లాంతర్లు తీసుకుని వచ్చేవాళ్ళు అని చెప్పి. ఇప్పుడు అట్లాంటి పరిస్థితి లేదని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. అంటే కరెంటు ఏదో లేదని చెప్పి. సో సాగునీటి సమస్య ఉన్నట్టు దానికి ఫోకస్ చేసిన సందర్భాలు మేము కాదు, ప్రతిపక్షాలు ఏమైనా చేస్తున్నాయా? ప్రతిపక్షము లేదండి. ఇక్కడ ఏం చేస్తున్నారు కేసీఆర్ గారు? చండీయాగం ముందు నుండి మొదలుకుంటే ప్రతిపక్షం అనేది వాయిస్ ఉంటే సమస్యల మీద ప్రతిఘటిస్తారు. కాబట్టి అసలు వాయిసే లేకుండా చేసి ఆ రకంగా అందరినీ కూడా గ్రాబ్ చేసి అందరినీ, ఇప్పుడు దాదాపు వాళ్ళు గెలిచింది 62 మంది అయితే ఇప్పుడు ఉన్నది 88 మంది. హౌ ఇట్ ఈజ్ పాసిబుల్ అనేది మనందరికీ తెలుసు. ఏ పార్టీ నుండి ఎంతమంది పోయారు, ఎందుకు పోయారు, ఏం ఆశించిపోయారు? ఇప్పుడు పోయిన వాళ్ళందరూ ప్రజల సంక్షేమం కోసం పోయినరా? నాకైతే అర్థం కావట్లేదు. మన నారాయణపేట ఎమ్మెల్యే గారు రాజేందర్ రెడ్డి గారు అయితే ఇదే స్టూడియోలో పెద్ద ఎత్తున కర్ణాటకలో అక్కడ కృష్ణానది మీద డ్యాములు నిర్మిస్తున్నారు, మా నియోజకవర్గానికి పెద్ద ఎత్తున నష్టం వస్తుందని చెప్పి పోరాడినటువంటి రాజేందర్ రెడ్డి ఎందుకు పోయాడు? ఈరోజు ఆ పార్టీలోకి పోయి ఏం సాధించారో అర్థం కావట్లేదు. ఈరోజు మనం ఇక్కడ మాట్లాడుకుంటే రేపేదో మహా ఒప్పందం జరుగుతుందని పత్రికలు అందరు పెద్ద ఎత్తున రాశారు కదా. నిజంగా ఈ మహా ఒప్పందము ఒకరోజు బాబ్లీ ప్రాజెక్టు మీద పెద్ద ఎత్తున నిర్మాణాలు చేపట్టి దాదాపు 11 ప్రాజెక్టుల నిర్మాణాలు జరిగినాయి. ఆ రోజు షట్టర్లు వేశారు, పెద్ద ఎత్తున మనం ఉద్యమించాం, అన్ని పార్టీలు ఉద్యమించాయి, తెలుగుదేశం పార్టీ ప్రత్యేకంగా ఉద్యమించింది. ఆ రోజు గొంతెత్తి మొత్తుకున్నాం, వద్దు మనకు రావాల్సినటువంటి నీళ్లు అన్ని రాకుండా ఈ ప్రాజెక్టుల వల్ల ఇబ్బందులు పడుతున్నాయని చెప్పేసి బాబ్లీ మీద పెద్ద ఎత్తున ఉద్యమం చేసి ఈరోజు 2 TMC ఇస్తున్నారు, 4 TMC ఇస్తున్నారు. ఇదేదో పెద్ద మహత్కార్యము, అసలు ఇక దేశంలో ఎక్కడా జరగలేదు ఇటువంటి ఒప్పందం అనే రకంగా పత్రికలు కూడా ఈరోజు చూపిస్తుంటే నిజంగా బాధేస్తుందండి. నిజంగా నేను మిమ్మల్ని కాదు, అసలు ప్రజల పక్షాన మేము మాట్లాడే వాయిస్ లేకుండా చేస్తున్నారు కేసీఆర్ గారు. ఉన్న వాళ్ళందరినీ కూడా గ్రాబ్ చేసి పార్టీలో జాయిన్ చేసుకొని, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఎక్కడైతే బలంగా కార్యకర్తలు ఉన్నటువంటి పార్టీ, బలంగా కార్యకర్తల వాయిస్ని వినిపించేటువంటి నాయకులు ఉన్నటువంటి పార్టీని పూర్తిగా ఈరోజు లేకుండా చేసి ప్రజల పక్షాన పోరాడే అవకాశం లేకుండా చేసింది. కాబట్టి నేను అనేది ఏంటంటే ఇప్పుడు
ఆ రోజు ఎందుకు మీరు దాని మీద ఎందుకు పెద్ద ఎత్తున పోరాటం చేయలేకపోయారు? ఇప్పుడు వచ్చే దాని మీద పెద్ద ఎత్తున ఏదో జరుగుతుంది, దానికి పెద్ద ఎత్తున స్వాగతం పలకాలి అనే రకంగా నిన్న క్యాబినెట్లో కూడా చర్చించారనేది చూసాం. తెలంగాణ ప్రజలకు చెప్పండి, ఇన్ని రోజుల కళ నెరవేరబోతుందని చెప్పారు. అవును, ఇన్ని రోజుల కళ అసలు ఆ రోజే నిజంగా మీరు కూడా ఒక ఎనలిస్ట్ గా చెప్పండి సార్. బాబ్లీ మీద అంత పెద్ద ఎత్తున నిర్మాణాలు చేపట్టి ఉండకపోతే ఈ రోజు మనకు రావాల్సినటువంటి నీళ్ళు వచ్చేవే కదా. దాదాపు 142 టీఎంసీ నీటి నిల్వ ఉండే ప్రాజెక్టులు వాళ్ళు నిర్మించుకున్నారు. అంటే మనకు ఎన్ని టీఎంసీల నీరు రాకుండా పోయింది. అసలు ఆ వైపు మనం ఆలోచన చేస్తాం. ఇంకోటి మీరు ఇక్కడ గమనించాలి, సరే గోదావరి నీళ్ళు వస్తాయి అదంతా ఉంది, ఇక్కడ సిల్ట్ చాలా ప్రాబ్లం ఉందనేది గతంలో చాలా పెద్ద ఎత్తున జరిగినటువంటిది. ఆ వైపుగా కూడా ఈ గవర్నమెంట్ ఆలోచించి ఉంటుంది. కనీసం వర్షాలు వచ్చినప్పుడన్నా ఆ వాటర్ స్టోరేజ్ కెపాసిటీ ఉండేది, అది కూడా లేకుండా ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి కరువు అయితే తీవ్రంగా ఉంది. నేను దయచేసి మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నా, ముఖ్యంగా V6 ఛానల్ని బాగా పెద్ద ఎత్తున తెలంగాణ ప్రజలు చూస్తారు కాబట్టి మీ ఛానల్ నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, నేను ఈరోజు రావడానికి కూడా అదొక కారణం. చాలా గ్రామాలలో చాలా దయనీయ పరిస్థితులు, తాగడానికి కూడా నీళ్ళు లేక కిలోమీటర్ల కొద్ది పోయి నీళ్లు తెచ్చుకుంటున్నటువంటి పరిస్థితి ఉందండి. వీళ్ళు ఇంటింటికి నీళ్లు కాదు, ఊరూరికి ఒక బోర్ ఇచ్చినా చాలా అనే పరిస్థితులు ఈ రోజు. బోర్లు లేవు, నీళ్లు లేవు, ట్యాంకులు లేవు, చాలా తీవ్రమైనటువంటి పరిస్థితి ఉంది. దయచేసి రోజొక జిల్లానన్నా ఎంచుకోండి, రోజొక జిల్లానన్నా ఎంచుకొని మీ ద్వారా ప్రజలలోకి తీసుకెళ్ళండి. ఎందుకంటే ప్రతిపక్షాలు నిర్వీర్యమైన ఒక రకంగా నేను కూడా చెప్తున్నా, అది నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఖచ్చితంగా అంటే కేబినెట్ నిర్ణయాలు కొన్ని పెండింగ్ ఉన్న డెసిషన్స్ని ఆమోదం చేసుకోవడం కోసం కొత్తగా చర్చించిన ఏం లేదు. గత లాస్ట్ 45 డేస్ నుంచి పేపర్లలో రోజు ఊదరగొడుతున్న విషయాలకు ఆమోద ముద్ర వేసుకున్నటువంటి విషయం చూసినాం. అది గవర్నర్ ప్రసంగానికి ఆమోదం తెలుపుతూనే సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించినటువంటి రీడిజైన్ల గురించి ఏమాత్రం చర్చ జరగలేదనుకొని ఇన్ఫర్మేషన్ వచ్చింది దాంట్లో. అది కొంత శోచనీయం, ఎందుకంటే అంత పెద్ద ఎత్తున ఫైనాన్షియల్ ఇంప్లికేషన్స్ ఉన్నటువంటి ఇష్యూస్ మీద అసలు క్యాబినెట్లో కొద్ది కూడా రాటిఫికేషన్ చేసుకోలేకపోవడం. ఎందుకంటే ఆ పనులు అవి ఆగవు కూడా, అవన్నీ కూడా సలహాదారుల నేతృత్వంలో లేకపోతే సాగునీటి శాఖ నేతృత్వంలో ముందుకెళ్తూనే ఉంటాయి. అటువంటి కీలకమైనటువంటి ప్రాజెక్టుల రీడిజైన్ విషయంలో, తర్వాత వాటి ఫైనాన్షియల్ ఇంప్లికేషన్ విషయంలో క్యాబినెట్ ఏమాత్రం మాట్లాడుకోవడం ఏంటంటే ఇది ఒక తంతు మాత్రమే. క్యాబినెట్ నిర్ణయాలు, క్యాబినెట్ సమావేశం అనేది ఇట్స్ ఓన్లీ ఏమంటారు దాని పేరు మమా అనిపించే విధంగా చేసినటువంటి కార్యక్రమాలు కనబడింది. ఎందుకంటే ఆ యొక్క క్యాబినెట్ సమావేశం అయిపోయిన తర్వాత జనరల్గా ఫార్మల్గా ఏంటంటే ఐబీ మినిస్టర్ ఇంకోలో బయటకు వచ్చి దాని గురించి చెప్పి సమావేశం యొక్క ప్రాధాన్యము, లేకపోతే సమావేశంలో చర్చించిన అంశాలు, ఎందుకు మిగతా అంశాలు చర్చకు రాలేకపోయాయి, లేకపోతే దాంట్లో ఏమైనా హెచ్చుతగ్గులు ఉంటాయి, లేదా భవిష్యత్తులో చేసే కార్యక్రమాల గురించి కొంత గొప్ప ఏమైనా మాట్లాడతారు. అదేం లేకుండా క్యాజువల్ వెళ్దాను వాళ్ళు పోయినట్టు ఏంటంటే బేసిక్గా మిగతా మంత్రులకు ఆ మాత్రము సామర్థ్యం లేకనా, లేకపోతే వాళ్ళు రాటిఫికేషన్ ఎవరికి అవసరం లేదా, ఐ డోంట్ నో. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఏ నిర్ణయాలు జరిగినా గవర్నమెంట్ నుంచి ఏముంటే కేటాయింపులు ఉంటాయి. 500 కోట్లు దీనికని, 300 కోట్లు దానికని. వీరు అన్నటువంటి నీటి ఎద్దడి గురించి ఏదో 395 కోట్ల రూపాయలు ఏదో కేటాయించినట్లు మనం చూసాం. కానీ ఇప్పటికే దాని యొక్క ఇంపాక్ట్ వారన్నది వాస్తవం. ఊర్లలో చాలా చోట్ల డ్రింకింగ్ వాటర్ సంబంధించినటువంటి ఇష్యూస్ చాలా పెద్ద ఎత్తున ఉన్నాయి. పశుగ్రాసానికి సంబంధించిన ఇష్యూస్ ఉన్నాయి. గడ్డి మామూలు రేట్ల కంటే 4-5 రేట్ల కంటే ఎక్కువగా పలుకుతోంది, అది కూడా దొరకట్లేదు అనే విషయంలో ప్రజలు మాట్లాడుతాం. ఊర్లలో ఉన్నటువంటి పశువులన్నీ కూడా ఎడ్లతో సహా చాలా కాబట్టి దాని గురించి ఇప్పటికే లేట్ అయిపోయింది. సరే ఎనీవేస్ ఒక డెసిషన్ తీసుకున్నారు కాబట్టి ఆ 395 crores మరి ఎట్లా ఖర్చు పెడతారో, ఎక్కడికి దాన్ని కేటాయిస్తారో మనం చూడాల్సిన అవసరం ఉంది. ఏదున్నా కానీ డెసిషన్స్ ఓకే. అంటే మహారాష్ట్ర సంబంధించినటువంటి సరే ఎప్పుడో దగ్గర సీఎం మహారాష్ట్ర పోతున్నారు, అక్కడ బీజేపీ గవర్నమెంట్ ఉంది. సో గోదావరిపై కట్టే బ్యారేజీలకి ఒప్పందం జరుగుతుంది, అది మొత్తం తెలంగాణ ప్రజలు బాగా తీసుకెళ్ళండి, అది మన గొప్ప విజయం అని సీఎం అంటున్నారు. ఖచ్చితంగా ఏదైనా ప్రభుత్వం ఏదైనా పని చేసుకుంటే వాళ్ళు దాన్ని ఉపయోగించుకోవడంలో తప్పేం లేదు కదా. మహారాష్ట్ర ప్రభుత్వం కూడా చాలా సాధారణంగా, లేకపోతే ఈ విషయంలో సానుకూలంగా స్పందించి, అంటే ఒకటి గతం కదా అయిపోయింది. బాబ్లీ మీద కట్టిండ్రు, మనొకటి కట్టిండ్రు, దాన్ని మనం కూల్చలేము, ఆ కేటాయింపులు మార్చలేము. ఇప్పుడున్న పరిస్థితులలో దిగువకు వస్తున్నటువంటి నీరుని ఎఫెక్టివ్ ఎట్లా యూజ్ చేసుకోవాలనుకునే విషయంలో ప్రభుత్వం కనుక ఎఫెక్టివ్గా పనిచేస్తే, ఆడ ఇప్పటికే 3-4 బ్యారేల విషయంలో ఒప్పందం జరుగుతుంది అనుకుంటున్నారు. మహారాష్ట్రకి మనకు న్యాయం జరిగే విధంగా నిర్ణయాలు ఉంటే మాత్రం ఖచ్చితంగా మనం స్వాగతించాల్సిన అవసరం ఉంది. కానీ దాంట్లో మళ్ళీ ఎక్కడ కూడా తెలంగాణ ప్రయోజనాలు తాకట్టు పెట్టే విధంగానో, లేదా ఇమీడియట్గా రాష్ట్ర ప్రభుత్వానికి పేరు రావాలని చెప్పి ఏదైనా కాంప్రమైజ్ అయ్యే విధంగా ఉంటే మాత్రం మంచిది కాదు. బట్ హవెవర్ 2 రాష్ట్ర ప్రభుత్వాలు గొడవలు పెట్టుకోకుండా కూర్చొని పరిష్కరించుకొని ఒక రకమైన సొల్యూషన్ ప్రజలకు అనుకూలంగా తీసుకొస్తే మంచిది. రైట్. నమల గారు, నిన్నటి క్యాబినెట్ మీటింగ్లో
కరువుపై ముఖ్యంగా, ఎందుకంటే రాష్ట్రం అంతా కరువు ఉంది కాబట్టి తాగునీటి ఎద్దడి తీవ్రంగా ఉంది. సో కరువు కోసం ప్రత్యేక నిధి కేటాయించాలని చెప్పి నిన్న కేబినెట్ డిసిషన్ తీసుకుంది. దాంతోపాటు మంత్రులు ముఖ్యమంత్రికి 5,000 కోట్లు, మంత్రులకి 25 కోట్లు ప్రత్యేక నిధి పెట్టాలని చెప్పి నిన్న కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఈ అంశాన్ని ఎట్లా చూస్తారు? ముఖ్యంగా నిన్నటి నిర్ణయంతో, కేబినెట్ నిర్ణయంతో తాగునీటి సమస్య తీరుతూ అనుకోవచ్చా? ఈరోజు ఇది ఒక గొప్ప ఆదుకోవాల్సినటువంటి సమయం. ప్రతివాడు కూడా ఇప్పుడు గత సంవత్సరం వర్షాలు లేవు, ఈ సంవత్సరం వర్షాలు లేవు కాబట్టి పశువులకు నీళ్ళ విషయంలో కానీ, పశువులు అంటే తాగడానికే వీలు లేదు, మనుషులంటే అక్కడో ఇక్కడో కొంత తాగుతున్నా చాలా ఇబ్బంది పడుతున్నది. అందుకని క్యాబినెట్ తీసుకున్నటువంటి నిర్ణయం అది సరైనటువంటి నిర్ణయమే. దీనికి సంబంధించి మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి దాకా పూర్తి స్థాయిలో అన్ని రకాల విషయాల మీద ఈ కరువును ఎదుర్కోవడానికి సంబంధించినటువంటి మంచినీటి సమస్య ఉంది. మంచినీటి సమస్య ఎంత దూరంలో బాగున్నా సరే దానికి పైప్ లైన్ తీసుకొచ్చేసి ప్రజలకు మంచినీళ్ళు దాపాల్సిన బాధ్యత ఉంది. గతంలో ఆ రకంగా ఫేస్ చేసినాం. దానికి ఎక్కడో ఉండడం కంటే మినిస్టర్స్కు సంబంధించినటువంటి స్థాయిలో ఆ రకమైనటువంటి నిర్ణయం తీసుకోవడం వల్ల ఇమీడియట్గా సాల్వ్ అవ్వడానికి పరిస్థితి వీలుంటుంది. పేపర్ వర్క్ కూడా ఆలస్యం కాకుండా ఉంటుంది కాబట్టి ప్రజలను ఆదుకోవడానికి అదొక మంచి చర్యనే. దీంతోపాటు ఇంకా ప్రభుత్వము ఈ ఆలోచనతో ప్రకారంగా కొద్ది గొప్ప నీళ్ళు ఉన్నా సరే పశుగ్రాసానికి సంబంధించినటువంటి పచ్చ జొన్న కానీ ఇతర ఇవన్నీ పశువులకు మేత కోసం వేయించేటువంటి దానికోసం ఒకటి, మనుషులకు సంబంధించిన మంచినీళ్ళకు సంబంధించింది ఒకటి తీవ్ర స్థాయిలో ఎద్దడి ఉంది. వీటిని ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రెండో విషయం ఏంటంటే నదీ జలాలలో కొంత నీళ్లు ఉన్నాయి. ఇటువైపు నాగార్జున సాగర్కు సంబంధించి ఇచ్చేసి ఎస్ఎల్బీసీ నుంచి కానీ తర్వాత లెఫ్ట్ కెనాల్ నుంచి కానీ నీళ్ళు ఇచ్చేసి ఆ చెరువులో కాస్తను నింపితే భూగర్భ జలాలు పెరిగి మంచినీళ్ళు తాగడానికి వీలుంటుంది. ప్రత్యేకంగా ఈరోజు అల్లాడుతున్నటువంటి పరిస్థితి పెదవూరటువంటి మేజర్ గ్రామ పంచాయతీ చెరువు కూడా ఎండిపోయినటువంటి పరిస్థితి. దీనికి కారణం ఏంటంటే చేసినటువంటి ఈ ప్రపంచ బ్యాంకు నిధులతో తీసుకొచ్చినటువంటి అడుగు భాగం కూడా పెద్ద కెనాల్ను అడుగు భాగం కూడా కాంక్రీట్ చేయడం వల్ల ఒక్క చుక్క కూడా ఇంకే పరిస్థితి లేదు. బావులు పూర్తి స్థాయి ఎండిపోయినాయి. అందుకని ఆ చెరువులు నింపాల్సినటువంటి అవసరం ఉంది. దీని విషయంలో కూడా గవర్నమెంట్ ఆలోచిస్తుంది. మా జిల్లా మంత్రి గారు ఆల్రెడీ ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ ఇదంతా ముఖ్యమంత్రి గారు దృష్టికి తీసుకుపోయినారు. ఇది చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆంధ్ర వాళ్ళు అయితే అంతకంటే ముందు నుంచే కుడికాలువకు సంబంధించి కొన్ని నీళ్లు తీసుకొని పోయి మంచినీళ్ళ పేరుతోటి వాళ్ళు వాడుకుంటున్నారు. సరే కొద్దిగా గొప్ప పంటలు రక్షించుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది కాబట్టి ఆ రకమైన చర్యలు తక్షణం తీసుకోవాల్సినటువంటి ఒకటి నోముల గారు, సార్ తాగునీటి కంటే తాగునీటి కూడా లేదు, ట్రాక్టర్ల మీదనో దూరం పోయి తీసుకొస్తున్నారు ఊళ్ళలో, అదే చూస్తున్నాం కొత్త సర్పంచుల వాళ్ళు పెట్టిస్తున్నారు కొన్ని. కానీ పశువులకు సంబంధించి ఇప్పుడు ముందే పశు సంపద లేదు రాష్ట్రంలో కానీ దేశంలో తగ్గిపోయింది, మన రాష్ట్రం బాగా తగ్గిపోయింది. దానికి సంబంధించి ఏమాత్రం చర్య తీసుకున్న సందర్భాలు అయితే లేవు. పరిస్థితి కనిపిస్తుంది వాటి పశుగ్రాసం లేక మొత్తం కబరాలకే అమ్ముకుంటా పరిస్థితుంది. పశు సంపదకు సంబంధించినంత వరకు దీనికి పరిష్కార మార్గం ఎన్ని కొద్ది నీళ్ళు ఉన్నా సరే పశువుల మేతను తయారు చేసుకోవడం వేసుకోవడం తప్ప ఇంకో మార్గం లేదు. రెండోది ఏంది, ఆల్టర్నేటివ్ చూసినప్పుడు చుట్టుపక్కల మహారాష్ట్రలో అదనంగా గడ్డి దొరుకుతుంది అంటే సరే మహారాష్ట్ర కర్ణాటక కొంత కృష్ణా బేస్డ్ వాటర్తో తీసుకున్నా వేరేది తీసుకున్నా అక్కడి నుంచి తీసుకొచ్చుకుంటే గతంలో సబ్సిడీ ఇచ్చినారు గడ్డికి. ఆ రకమైనటువంటి ఆలోచన కూడా ఈ ప్రభుత్వం చేస్తుంది. కేసీఆర్ గారు పూర్తి స్థాయిలో వ్యవసాయానికి సంబంధించి ఆలోచన ఉన్నవాడు, అన్ని రకాల అనుభవం ఉన్నవాడు కాబట్టి దాన్ని కూడా ఆ రకమైనటువంటి ఆలోచన చేసేటువంటి కార్యక్రమం చేస్తుంది ప్రభుత్వం. రైట్ సార్. దయాకర్ గారు, ఈరోజు సీఎం కేసీఆర్ ముంబై పోతున్నారు. అదే గోదావరిపై కట్టే బ్యారేజీలకు సంబంధించి ఒప్పందం కూర్చుకుంటున్నారు. సో దీంతో తెలంగాణ ఒక గొప్ప శకం స్టార్ట్ అవుతుందని చెప్పి సీఎం అంటున్నారు. బాగా ప్రచారం చేయండి చెప్పి కూడా నేను వాళ్ళ మనసులో చెప్పినట్టు తెలుస్తుంది. అంటే ఇది నా అంచనా ప్రకారం అయితే ఇది మహా నష్టం నాకున్న అంచనా. ఎందుకంటే ఇప్పుడు ఈ సుందిల్ల కానీ అన్నారం కానీ మేడిగడ్డ కానీ ఇవన్నీ బ్యారేజీలుగా మారినాక భవిష్యత్తులో మనకు జాతీయ ప్రాజెక్టు కట్టుకునే అవకాశం గోదావరి మీద లేదు. ఇప్పుడు తుమ్మిడిహెట్టి కానీ దాదాపు 153 మీటర్ల గతంలోనే మహారాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకుంటే దాన్ని కాదని చెప్పి మళ్ళీ ఒప్పుకున్నట్టుగా కొత్తగా చర్చ తీసుకొస్తున్నారు. ఆ రోజు ఒప్పుకున్న పరిస్థితి ఉన్నది. ముంపు కూడా 1800 ఎకరాల నుంచి 2500 ఎకరాల మధ్యనే ఉండే అవకాశం ఉండే, పెద్ద ముంపు ప్రాంతం ఏం లేదు అప్పుడు కూడా. ఇప్పుడు ఆ జిల్లా ఏంటిది, దానికి ఆనుకొని ఉన్న జిల్లా, ఇప్పుడు ఆయన మంత్రి కూడా చంద్రపూర్ ఆయన కూడా మంత్రి, ఇప్పుడు ఎంపీఐ మంత్రి అయిన వారు కూడా దానికి ఒప్పుకున్న పరిస్థితి ఉన్నది గతంలో. ఎందుకంటే అవి మునిగేదంతా కూడా గుట్టల ప్రాంతం. ఇప్పుడు నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్ ఎక్కడి వరకు వస్తుంది, మనకు శ్రీశైలం 20-30 కిలోమీటర్ల వరకు వస్తుంది. అక్కడ ముంపు ప్రాంతం అప్పుడు 30-40 గ్రామాలు ఉండే, కానీ ఇక్కడ దాదాపు 7-8 గ్రామాలు కూడా లేని పరిస్థితి ఉన్నది.
జాతీయ ప్రాజెక్టు హోదా వస్తే కేంద్రం నిధులు ఉంటుండే 80%, రాష్ట్రం మీద బడ్జెట్ మీద తక్కువ అవకాశం ఉంటుంది. ఈ బ్యారేజ్ కాంగ్రెస్ పార్టీ అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదో గ్రావిటీ ద్వారా నీళ్ళు తీసుకురావచ్చు, ఎక్కువ ఖర్చు ఉండదు, లిఫ్ట్ కూడా ఎక్కువ అవసరం లేదని చెప్పి అనుకున్నారు. కానీ మహారాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకోలేదు కదా. మహారాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఫడ్నవీస్ వాళ్ళ పిన్నినో సంథింగ్ నేను విన్నా, ఆమె కూడా ఈ 153 దానికి కొన్ని మార్పులు చేస్తే ముంపు ప్రాంతం తగ్గుతుంది, దానికి ఒప్పుకోవడానికి సిద్ధంగా ఉన్న పరిస్థితి మనం గతంలో చర్చించుకున్నాం. కానీ నేను అది కూడా కాదు, ఇప్పుడు మీరు తుమ్మిడిహెట్టి దగ్గర మీరు హైట్ తగ్గిస్తారు, ఏది అది చిన్న ప్రాజెక్టు, ఆదిలాబాద్ కొంత నిజామాబాద్కు అవకాశం ఉండే పరిస్థితి చేస్తారు. కానీ ఇవి ఏంటి, అది రివర్స్ రీడిజైనింగ్ వల్ల ఏమవుతుందంటే మళ్ళీ మీరు నదిలో పోతున్న వాటర్ను మళ్ళీ పైకి పోసే ప్రయత్నం చేస్తున్నారు. ఆ నుంచి ఇప్పుడు ఎల్లంపల్లికి త్రూ కాళేశ్వరం ఏదైతే ఉందో, కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏదైతే ఉందో, ఎల్లంపల్లికి తీసుకురావడానికే దాదాపు 2500 మెగావాట్ల నుంచి 3000 మెగావాట్ల వరకు ఇప్పుడు పవర్ కావాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు అక్కడ సింగరేణి ఏంది ఓపెన్ క్యాస్ట్లో ఉన్న పరిస్థితి ఉన్నది. మన గ్రీన్ ట్రిబ్యునల్ పర్మిషన్స్ రావడానికి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఇవి బ్యారేజ్లుగా మార్చి కొంత ఈ మధ్య నేను ఉంటున్నది అంటే గోదావరి రివర్ వ్యాలీ ప్రాజెక్టుగా పెట్టి 4-5 ప్రాజెక్టులకు జాతీయ హోదా కల్పించాలని పోయే అవకాశం వీళ్ళు ఉన్నది. అట్లా జాతీయ హోదా బ్యారేజ్లకు ఇచ్చే అవకాశం ఉందా? కృష్ణా బ్యారేజీ కంటే కూడా చాలా తక్కువగా ఉండే ఒక బ్యారేజ్లకు జాతీయ హోదా ఇచ్చే రాష్ట్ర బడ్జెట్ మీద పడే భారం ప్రజల మీద పడే అవకాశం ఉంది. కేంద్రం పోలవరానికి ఆంధ్రాకి ఏ పరిస్థితుల్లో చేయాల్సి ఉందో ప్రాణహిత చేవెళ్ళకు కూడా మనకి ఇవ్వాల్సిన అవసరం ఉండే, ఇది మనం లాస్ అవుతున్నాం అనేది నా అభిప్రాయం. అది ప్రాణహిత చేవెళ్ళ ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం ఉమాభారతి గారు కూడా జాతీయ హోదాకి అంగీకరించినటువంటి విషయం. ఎప్పుడైతే వీళ్ళు డిజైన్ చేంజ్ చేసి బ్యారేజ్ల వైజ్గా స్ప్లిట్ చేసి, అసలు ఇప్పుడు ప్రాణహిత చేవెళ్ళ అనేది లేనే లేదు, ప్రాణహిత లేదు, మళ్ళీ ఇప్పుడు వచ్చి కొత్తగా కాళేశ్వరం అనే పేరుతోని ఇప్పుడు జరుగుతున్నటువంటి నిర్మాణం. ఇప్పుడు దయాకర్ గారు అన్నట్లు ఆదిలాబాద్ పూర్తి స్థాయిలో కూడా, అంటే ముందు ప్రాణహిత చేవెళ్ళ ఉన్నప్పుడు వచ్చినటువంటి ఏరియా ఆదిలాబాద్లో ఈరోజు లేదు. అక్కడ ఉన్నటువంటి ట్రైబ్స్ ఈరోజు పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నారు, మాకు ఇబ్బందులు పడుతుందని చెప్పేసి. మా ప్రాంతాలల్లో ఇప్పుడు ప్రాజెక్ట్ అక్కడ వచ్చినా కూడా స్టార్ట్ అయినా కూడా పూర్తి జిల్లాలో రావట్లేదని చెప్పేసి ట్రైబల్స్ ఎంత పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నారు మనందరికీ తెలుసు. కాబట్టి ఈ రీడిజైన్ వల్ల ఎక్కడ జరుగుతుందని అంటే ఒక మెదక్ జిల్లాలో ఉన్నటువంటి గజ్వేల్ కానీ మెదక్ కానీ జరుగుతుంది తప్ప, ఎక్కడైతే ఎత్తు ప్రాంతంలో ఉన్నటువంటి అసలు ఈ ప్రాజెక్ట్ తీసుకున్న ఉద్దేశం ఏంటంటే రంగారెడ్డి చాలా అప్పర్ ల్యాండ్ లో ఉన్నటువంటి ఏరియా, ఈ ఏరియాలో నీళ్లు సమస్య టెక్నికల్ గా ఫెయిల్ అని చెప్పి చాలా సార్లు. అరే ప్రాణహిత చేవెళ్ళ ఎవరిది సార్, డిజైన్ చేసింది ఎవరు సార్? చేవెళ్ళ దాకా వస్తుంది అని చెప్పేసి మాట్లాడుకొని పెద్ద ఎత్తున ప్రాజెక్ట్ నిర్మాణం కూడా జరిగింది కదా, చాలా పెద్ద ఎత్తున కాలువలు కూడా తవ్వారు. ఈ రోజు దాని గురించి మార్చి మళ్ళీ దీన్ని రాదు అని అంటే మరి రంగారెడ్డి జిల్లా వాళ్ళు ఏమైపోవాలండి? వాళ్ళకి నీటి సమస్య తీరాలా వద్దా? ఇప్పుడు మనం ఈ రోజు చూస్తే ఆ పాయింట్ తీసుకుందాం సరే. రంగారెడ్డి జిల్లా వాళ్ళ పరిస్థితి ఏంది అనేది పాయింట్ నిజంగా కదా. అసలు మా నల్లగొండ జిల్లా నల్లగొండ జిల్లా ఇప్పుడు మేము ముగ్గురు ఉన్నాం ఇక్కడ ప్రతినిధులము. నల్లగొండ జిల్లా పరిస్థితి ఏంటి చెప్పండి మాకు. నిజంగా ఇంతకుముందు ప్రాణహిత చేవెళ్ళ కూడా నల్గొండ లేదు, నల్లగొండ పార్ట్ ఆఫ్ నల్లగొండ కూడా ఉంది, అక్కడ నుండి వచ్చేస్తుంది, అంటే ఆలేరు మోత్కూర వచ్చేస్తుంది. కాబట్టి అక్కడ కూడా ఇబ్బందులు ఉన్నటువంటి పరిస్థితి. శ్రీధర్ రెడ్డి గారు మీరు ఇట్లా చూస్తారు, అక్కడ మహారాష్ట్ర గవర్నమెంట్ ఉంది, ఈ హైట్ కే కరెక్ట్ మేము ఒప్పుకున్నాం, మంచిగా నిర్ణయం తీసుకుందని చెప్పి మహారాష్ట్రలో కొంత ప్రజలు అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతం ఎక్కడైతే బ్యాక్ వాటర్ వస్తుందో అక్కడంతా వాళ్ళు ర్యాలీ కూడా తీసినారు నిన్న మొన్న. ముంపు తగ్గే విధంగా నిర్ణయం తీసుకున్నారని, మనము ఎక్కువ నీళ్ళని వాడుకునే విధంగా ఎక్కువ బ్యారేజీలు ప్లాన్ చేశారని, ఒకటే దగ్గర బ్యారేజ్ కట్టి ఆడ ముంపు పెంచి అక్కడ ప్రెషర్ పెంచేటటువంటి అవసరం లేదని చెప్పి రకరకాల భాషలు చెప్పారు. ఇక్కడ ఏంటంటే ఆప్టిమమ్ యూటిలైజేషన్ ఆఫ్ ది వాటర్ రిసోర్సెస్ కోసం మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా తప్పులేదు. మనం టూ మచ్ ఆఫ్ టెక్నికాలిటీ మాడితే కూడా జనాలకు అర్థం కాదు. ఎండ్ ఆఫ్ ద డే ఒకవేళ రంగారెడ్డి అయినా నల్గొండ అయినా మహబూబ్ నగర్ అయినా మెదక్ అయినా అవి తెలంగాణ రాష్ట్రంలోనే ఉన్నాయి. ఆ వచ్చే గోదావరి నీళ్లు గతంలో అనేక ప్రాంతాలకు ఎట్లయితే రావట్లేదో అట్లా కాకుండా మ్యాక్సిమం ఏరియా ఇరిగేట్ అయితే సరిపోతుంది. కొంత డెఫినెట్గా ఇన్ని కట్టినప్పుడు చిన్న చిన్న అబరేషన్స్ ఉంటాయి. నేను చెప్పేది ఏంటంటే కాకపోతే ఒకటి నేను చెప్పేదంటే ఫ్రెండ్షిప్ కాదు ఇక్కడ, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ప్రాక్టికల్ గా. ఇప్పుడు ఏంటంటే ఒక ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నప్పుడు అక్కడ ముంపు రావద్దని, ఇప్పుడు మీరు బ్యారేజ్ కట్టడానికి కూడా మొత్తానికి అడ్డం పడితే 150 నుండి 149 తగ్గిన 4 మీటర్స్ తగ్గడం మూలన చాలా ఇంపాక్ట్ ఉంటుంది వెనుక. నేను చెప్పేదంటే మీరు మాట్లాడేవట్లేదు, నేను చాలా క్లారిటీగా బుల్లెట్ పాయింట్స్ చెప్తా దీంట్లో. నేను చెప్పేది ఏంటంటే అటువైపు ముంపు తగ్గించే విధంగా
మన దగ్గర ఎఫెక్టివ్ యూటిలైజేషన్ ఆఫ్ వాటర్ ఉండే విధంగా బ్యారెల్ కట్టుకుంటే తప్పు లేదు. కాకపోతే ఒకటి, ఒకవైపు ఇక్కడ మనం ప్రాణహిత చేవెళ్ళను రంగారెడ్డి పాలమూరు రంగారెడ్డి మాట్లాడుతూ ఉన్నాం, అక్కడ అవి మాట్లాడుతున్నాం, లక్షల కోట్ల రూపాయలు మాట్లాడుతూ ఉన్నాం. ఇవాళ వాటికి సంబంధించినటువంటి నిధుల విషయంలో క్లారిటీ లేదు ఒకటి. రెండోది, ఒక్క పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి 3455 మెగావాట్లు కావాలి ఇఫ్ యూ హ్యావ్ టు కండక్ట్ ఇట్. ఇప్పుడు మా దయాకర్ చెప్పినట్టు ఇక్కడ 8000 మెగావాట్లు చెప్పారు. ఈ పవర్ ప్రొడక్షన్ అనేది ఎక్కడి నుంచి వస్తుందనే విషయంలో పూర్తిగా క్లారిటీ లేదు. ఒకసారి టెండర్లు పిలుచుకుంటూ పోతా ఉన్నారు, కంప్లీట్గా ల్యాండ్ అక్విజిషన్స్ ఇంకా పూర్తి స్థాయిలో కాలేదు. కాబట్టి ఫండ్స్ విషయంలో మాత్రం క్లారిటీ రావాల్సిన అవసరం ఉన్నది. ఇది గతంలో లాగా మళ్ళీ ప్రదర్శనం కాలువ దవ్వి హెడ్ వర్క్స్ చేయకుండా హెడ్ వర్క్స్ చేసి కాలువ దవ్వకు ఇది అవుతుందని చెప్పేసి భయం మాత్రం ఉంది. కాకపోతే మహారాష్ట్రతో ఒప్పందం చేసుకోవడం అనేది మహారాష్ట్ర ప్రభుత్వం కూడా అంతే సానుకూలంగా స్పందించడం అనేది మాత్రం మంచి విషయం. ఇఫ్ యూ ఆర్ యూజింగ్ ది వాటర్, వేస్ట్గా పోయే వాటర్ని మీరు వాడుతున్నారంటే ఎవరు వద్దంటారు. ఇప్పుడు సంగప్ప గారు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఆలోచన పరులు ప్రపంచ జ్ఞానులు మా సోదరులు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వినేవాళ్ళు కూడా చాలామంది నీళ్లకు సంబంధించిన సమస్య అర్థమైన వాళ్ళు. నేను ఇక్కడ చెప్పదలుచుకుంది ఏమంటే నీళ్లు గోదావరిలో తప్ప కృష్ణాలో తక్కువ ఉన్నాయి. ప్రతి 10 సంవత్సరాలు పారామీటర్గా తీసుకుంటే సముద్రంలో పొంగిపోయే వాటర్ ఏదైనా ఉంది అంటే అది గోదావరి నీళ్ళే. 9 సంవత్సరాలు గోదావరి మీద నేను అంటే వస్తున్నాను. అయితే ఇంకోటి ఏంటంటే గోదావరికి ఉన్నటువంటి పెద్ద డ్రాబ్యాక్ మన తెలంగాణ రాష్ట్రానికి నీళ్లు మొత్తం దిగువన ఉన్నాయి, ఎగువన మనం ఉన్నాం. దీనికి లిఫ్ట్ తప్ప వేరే మార్గం లేదని అనేక మంది నిపుణులు చెప్పినటువంటి మాట. మనం 1200-1300 టీఎంసీలు వాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వాడుకుంటేనే తెలంగాణ సస్యశ్యామలం అవుతుంది. పక్కనున్న ఆదిలాబాద్ కూడా అల్లాడిపోతున్నటువంటి పరిస్థితి ఉంది ఈరోజు. మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, సరే ఇప్పుడు మా దయాకర్నో లేకపోతే మా చెల్లెనో కేసీఆర్కు సంబంధించిన విధానాల మీద నచ్చినాయనో నచ్చలేదనో చెప్పమని నేను అంటాను సిద్ధంగా లేను. వాళ్ళ గూటి పలుకు వాళ్ళు పలకాల్సిందే, ప్రజల ముందు పెట్టాల్సిందే. కానీ ముఖ్యమంత్రిగా మొట్టమొదటిసారి అయినటువంటి కేసీఆర్ గారు ఇప్పటిదాకా గోదావరి జలాలు ముంపుకు సంబంధించి మీరు చూసిన, నేనైతే ప్రత్యక్షంగా చూసి వచ్చిన ఇచ్చంపల్లికి సంబంధించి అక్కడి నుంచి ఇక్కడ దాకా బ్యారేజ్కి సరిపోయేది ఎప్పుడో వేసినాడు వాడు. వేస్తే కనీసం దాన్ని బ్యారేజ్ లాగా కూడా చేసుకోలేదు. అంటే ఎంత దుర్మార్గము! మనల్ని పరిపాలించినటువంటి దుర్మార్గులది దుర్మార్గం అందామా, సన్మార్గం అందామా, తెలంగాణ రైతుల్ని ఆదుకోవడం అందామా? అందుకని ఈరోజు కేసీఆర్ గారు చేసినటువంటి ఈరోజు అవతల మహారాష్ట్ర ముఖ్యమంత్రితోటి మాట్లాడి వాళ్ళు కూడా అవును ఇప్పుడు మన శ్రీరామ్ సాగరు బ్యాక్ వాటర్ దాకా మహారాష్ట్ర వాళ్ళు కట్టినారు, మన వాళ్ళు పాపం మేము కూడా దీన్ని ఏదో చూస్తాను పోతామనంటే దెబ్బలే వేసేలా కొట్టినారు. అందుకని ఈ రోజు మనం పొరుగు రాష్ట్రంతో మాట్లాడకుండా సోదర నేను మాట్లాడినాక మీరు చాలా టైం తీసుకున్నారు. అందుకోసం నేను ఏమంటున్నానంటే జాతీయ హోదాకు సంబంధించి నీకు జాతీయ హోదాకు కావాల్సినంత వరకు ఈ ఇరిగేటెడ్ ఏరియా ఉంది ఏమో, ఆ ఇరిగేటెడ్ ఏరియా అంతకుముందు నువ్వు చేవేళ్లకు సంబంధించి కానీ ఇప్పుడు మళ్ళీ వారే చెప్పాలి చేయబట్టి క్వశ్చన్ చేసేదే మీకు. నేనేమంటున్నా, ఇప్పుడు మనకు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఫేజ్ 2 మనకు వస్తుంది, ఇటు నల్గొండకు తుంగతుర్తి ఇటు సైడ్. సిల్ట్కు దాదాపు నేను అనుకుంటా ఒక 80 కోట్ల నుంచి 100 కోట్లు కనుక సిల్ట్ అంటే ఏంటిది ఒండ్రు మట్టిని కనుక తీసి పూడికని తీస్తే 6 లక్షల ఎకరాలకు సాగునీరు వచ్చే అవకాశం ఉంది. వరద నీరే కదా మనం మలుపుకునేది. మీరు వినండి, వినండి కాదు నాకు వచ్చే సమస్య వినండి. మాకు వచ్చేది ఇప్పుడు 1200 కోట్లు పాలేరు నుంచి సాగునీరు తెస్తా అన్నారు. ఆ ప్రాజెక్టు తీసేసిండ్రు, మిషన్ భగీరథను మిషన్ కాకతీయ చేయబట్టి తీసేసిండ్రు. ఇప్పుడు నాకు కాళేశ్వరం నుంచి వచ్చే దాంట్లో వస్తుందా, సింధిల్ల నుంచి వస్తుందా, అన్నారం నుంచి వస్తుందా ఇంకా నాకు తెలియదు. నీ ప్రాజెక్ట్ నేను వెల్కమ్ చేయాలనో లేదో నాకు తెలియదు. ఇప్పుడు 85,000 కోట్ల పైచిలకు మీరు ఇప్పుడు ఈ 5 ప్రాజెక్టుల కొరకు ప్లాన్ చేస్తుండ్రు. మీరు కనీసం ఒక 1500 నుంచి 2000 కోట్లు కనుక వెచ్చిస్తే 12 లక్షల ఎకరాల సాగుకు పూర్తిగా వచ్చిన ముందటి చేస్తే బాగుండు కదా. ఇది కాదనేది కాదు. 5 బ్యారేజ్లు అనేది ఇప్పుడు దీనికంటే ముఖ్యమా? పూర్తిగా వచ్చిన 10% వాటి మీద చర్చ లేదు. మీరు ఒక మాట వినాలా? ఇప్పుడు మనము వేగంగా మాట్లాడుకోవడం వల్ల చూడండి, లక్షల మంది రైతులు చూస్తున్నారు, దాని మీద క్లారిటీగా మాట్లాడాలి. 10% పని పూర్తి అయితే వచ్చేటువంటి
మనకు ఉపయోగపడేటువంటి ప్రాజెక్టు ఏది ఆగడం లేదు. మీరు దయచేసి అర్థం చేసుకోవచ్చు. ఈ రాష్ట్రం ఏర్పడింది, ఈ రాష్ట్రానికి గోదావరి జలాలు వాడుకోవాల్సిన అవసరం ఉంది. నీ తుంగతుర్తి గానీ ఆడుతున్నటువంటి దానికోసం ఇస్తున్నటువంటి ఖచ్చితంగా మేము ప్రజలకు ఖచ్చితంగా మేలు చేసి చేస్తాం. రంగారెడ్డి జిల్లా రంగారెడ్డి జిల్లాకి ఇచ్చేది మేమే. రంగారెడ్డి జిల్లా మీ అవశేషాలు ఉంటాయి అనుకుంటున్నారు, తెలుగుదేశం బతుకుది అనుకుంటున్నారు, కానీ తెలుగుదేశం బతికే ప్రశ్నే లేదు. ఇక్కడ మీరు భేదాభిప్రాయాలు రంగారెడ్డి జిల్లాకు వేరే వారికి తీసుకురావాల్సిన అవసరం లేదు. సుప్రీంకోర్టు మాట చెప్పింది ఏంటి, ఈ కేసీఆర్ గారు ఏదో ఆయన ఏదో ఏం తెలియక చేస్తున్నారు అనుకుంటే మన అజ్ఞానం తప్ప. సుప్రీంకోర్టు ఏమన్నది, నీ మునక ఒకటే నరసింహన్న గారు, ఇప్పుడు మిమ్మల్ని నేను ఒకటే అడుగుతున్నా. కేసీఆర్ గారికి నిజంగా దూరదృష్టి ఉండి తెలంగాణలో ఉన్న 10 జిల్లాలు సస్యశ్యామలంగా ఉండాలని ఆలోచించిన వాడైతే ఆదిలాబాద్ నుండి మొదలుకొని రంగారెడ్డి చేవెళ్ల వరకు వచ్చేటువంటి ప్రాజెక్టు ప్రాణహిత చేవెళ్ళని రీడిజైన్ చేసేవాడు కాదు. దానివల్ల ఏం నష్టపోతుందంటే ఈరోజు నల్లగొండ జిల్లా నష్టపోతుంది, మా ప్రాంతాలు చెప్పాల్సిందే. ఈరోజు రంగారెడ్డి జిల్లా నష్టపోతుంది, ఈరోజు ఆదిలాబాద్ జిల్లా నష్టపోతుంది, మెదక్ వరకు మాత్రమే ఇక్కడ సస్యశ్యామలం చెప్పట్లేరు. తెలుగుదేశం పార్టీ ఉండగా ఉండగానే ప్రజలు తీర్పిస్తారండి. మీరు గ్రాప్ చేసుకొని మీరు చెప్పండి, తెలంగాణలో నల్లగొండ జిల్లా సీనియర్ లీడర్ గా మీరు చెప్పండి. ఈ రోజు టీఆర్ఎస్ లో కావచ్చు, టీఆర్ఎస్ గురించి మాట్లాడట్లేదు, మన ప్రాంతం అంతా ఎడారి కాబోతుంది. నల్లగొండ జిల్లా తీవ్ర నష్టపోతుంది, మా ప్రాంతాలు ఎక్కువ నష్టపోతున్నాయంటే రంగారెడ్డి జిల్లా నష్టపోతుంది. చెప్పండి, తప్పకుండా అవుతుందండి, రావాలి మా జిల్లా. మేము ఆలోచించేది నా కాన్స్టిట్యున్సీకి ఈరోజు తీవ్రమైన నష్టం జరుగుతుంది, తుంగతుర్తికి ఈరోజు తీవ్రమైన నష్టం జరుగుతుంది. ఒక విషయం రజనీ గారు మాట దాంట్లో న్యాయం ఉండొచ్చు, నేను కానట్లే. కానీ నారాయణ సాగర్ ప్రాజెక్ట్ వచ్చి పార్ట్ ఆఫ్ నల్గొండ, పార్ట్ ఆఫ్ ఖమ్మం ఇవన్నీ పారినప్పుడు చాలా తెలంగాణ జిల్లాలు నీటికి కూడా తాగడానికి నీటికి కూడా కాబట్టి ఈ స్థాయిలో ఇప్పుడున్న పరిస్థితులలో నేనేదో మీరు అన్నారు ఫ్యూచరు ఇది అని చెప్పి అంటున్నారు, ఇట్స్ నాట్. మనం ఒక హోలిస్టిక్ వ్యూలో మాట్లాడితే గవర్నమెంట్కి ప్రతిసారి వ్యతిరేకంగా మాట్లాడితేనే కరెక్ట్ అని చెప్పేసి నా ఉద్దేశం. నేను చెప్పేది ఏంటంటే వాటర్ రిసోర్సెస్ని ఆప్టిమమ్ యూటిలైజేషన్ కోసం తీసుకునే నిర్ణయాలు కనుక ఇప్పుడు ఒక ఫేజ్ 1లో ట్యాకర్ చెప్పింది పర్ఫెక్ట్. చాలా విషయాలు నారాయణ రెడ్డి గారు ఇంతకుముందు మాట్లాడిన చాలా విషయాలు మేము ఉటంకించాం. ఏంటంటే 1000 కోట్ల రూపాయలు ఇమ్మీడియట్గా కేటాయించి అన్ని ప్రాజెక్టులని వార్ ఫుటింగ్ బేసిస్ మీద చేసి ఇప్పటికే ఏదైతే ఆయకట్టు డిసైడ్ అయి ఉందో వాటిలలో వచ్చేది ఉండే అది చేయకుండా వీటన్నింటిని హడావుడి చేస్తున్న విషయాన్ని ప్రతిపక్షాలు చెప్పినాం. దట్ ఈస్ వన్ ఆస్పెక్ట్, అదొక ఆస్పెక్ట్, సెపరేట్ ఆస్పెక్ట్. అది కాకుండా కొత్త డెవలప్మెంట్ ఆస్పెక్ట్లో అటు పాలమూరు రంగారెడ్డి లేకపోతే ఇంకేదో చెప్తున్నారు కదా, వాటి విషయంలో హడావిడి ఎక్కువ అవుతుంది. కానీ యాక్చువల్ అలొకేషన్స్ లేవు, అంత మేరకు బడ్జెట్ కేటాయింపులు ఉన్నాయనే విషయంలో సందేహం ఉన్నాయని చెప్పారు. అది కాకుండా టెక్నికాలిటీస్ విషయానికి వస్తే ప్రజలకు ఏం కావాలంటే నీళ్ళు వస్తాయా రావా కాదే, కాబట్టి ఎప్పుడు వస్తాయి కాదు. కొన్ని విషయాలలో కొన్ని ఏరియాలలో వారు చెప్పిన నల్గొండ కొంత ఏరియా ఇంకా స్టిల్ డ్రై ఉండే అవకాశం ఉండొచ్చు, కొన్ని రిడైజన్ చేయడం వల్ల కొంత నష్టం జరుగుతుండొచ్చు. బట్ గవర్నమెంట్ హ్యాస్ టు హ్యావ్ అ సబ్స్టాన్షియల్ అంటే ఆల్టర్నేటివ్ ప్లానింగ్ ఉండాలి. అది ఉందా లేదా వీ హావ్ టు డిమాండ్ ఇట్. నేను కానట్లేదు, కానీ నేను వివాదాస్పదం చేయడానికో సపోర్ట్ చేయడానికి ఒకటి ఏంటంటే ఎస్ దేర్ వాజ్ ఎ ఫైట్ ఇన్ బిట్వీన్ ది స్టేట్స్. కర్ణాటకకు మనకు మహారాష్ట్రకు మనకు ఫైట్ ఉండే, అక్కడ మహారాష్ట్ర ప్రభుత్వం కూడా ఇప్పుడు ఒకటండి. ఇంతకుముందు ఒక విషయం మహారాష్ట్రలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండే, తెలంగాణలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండే, కానీ రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండి కూడా చాలాసార్లు గొడవలు జరిగినాయి. ఇక్కడ నుంచి ప్రతిపక్షాలు పోతే ఈపులు వాళ్ళు పంపించారు అక్కడి నుంచి. మరి అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ ఉండే కదా, ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులలో వీళ్ళే డిజైన్ చేసి కొట్టిపించి పంపించారు అంటుండే. నేను చెప్పేది ఏంటంటే ఎండ్ ఆఫ్ ద డే రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఫైట్ చేసుకోకుండా సూర్య వాతావరణంలో ఒక డెసిషన్కి వచ్చినాయంటే మనం స్వాధించాలని చెప్పాను తప్పితే నిర్ణయం పూర్తి స్వాధించినట్టు. నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు సంబంధించి ఒక మాట వినాలి. నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు సంబంధించి ఎప్పుడు 1955 మనకంటే పెద్దది, ఇంకా దాని పనులు కొనసాగుతున్నాయి, దాని ఫలాలు తింటున్నాము. ఈ రాష్ట్రంలో గోదావరి నది మాత్రమే ఉంది. ఈ 5 ప్రాజెక్టులు కట్టడం వల్ల తెలంగాణ మొత్తం
మొత్తం సస్యశ్యామలం అయిద్దని చెప్పి నీకు నేను నమ్మాలి. దాన్నే సోదరా, ఇక మాకేం అర్థం చేసుకో. తెలియదు. ఇక మాకేం నువ్వు చాలా నువ్వు కట్టే చిన్న మేధావి. చిన్న ఆనకట్టలకు మొత్తం ఏమైతుంది తెలంగాణ సంవత్సరాలు తీసుకో, కాళేశ్వరం మీరు 83,000 కోట్ల పైచిలకు ఇప్పుడు అంచనాలు మీరు వేస్తున్నారు. నీ పైన ఎన్నడు కావాలి శ్రీరామ్ కాళేశ్వరం నీకు శ్రీరామ్ 5 సార్ ఓపెన్ కాస్ట్ ఎవరి పర్మిషన్స్ What my doubt was. ఓపెన్ కాస్ట్ లో ఉండే సమస్యలు డబ్బులు ఎక్కడ ఎవరికి తెలియదు ఫండ్స్ కావు కదా. అనేది ఆ ప్రాజెక్ట్ ఎప్పుడు సెంట్రల్ ఫండ్స్ మీకు వచ్చాయి తుమ్మిడిహెట్టి దగ్గర కట్టి ఉంటే మీరు మహారాష్ట్రను మాత్రం ఒప్పించాల్సిన అవసరం ఉండే. ఇప్పుడు మీరు ఛత్తీస్గఢ్ ను, మీరు మహారాష్ట్రను, మళ్ళీ మీరు ఆనుకొని ఉన్న ఒడిశాను కూడా ఒప్పించాల్సిన అవసరాలు ఉన్నాయి. మీరు అనుకుంటారు దీనివల్ల ఏ సమస్యలు లేవు, మహారాష్ట్ర ఫండ్ ఒప్పుకుంటే అయిపోయింది. ఇప్పుడు సిరంజ్ జిల్లాలో ముంపు ప్రాంతం ఉంది, కాళేశ్వరం ఎత్తు మీరు కొంచెం పెంచిన దాన్ని కూడా రేపు సమస్యలు వచ్చినప్పుడు ఇగో ఆ పక్క రాష్ట్రం వాళ్ళు చేస్తుండే చర్చ వస్తుంది. నేను స్థూలంగా చెప్పేది ఏంటంటే ఇప్పుడు జైరాబాద్ దగ్గర వచ్చిపోయే నదుల గురించి చర్చ లేదు. దాదాపు 2-3 TMC కాంగ్రెస్ పార్టీ బతుకుదో ఏమో. అసలు నిజంగా వాస్తవాలు బయటకు రావట్లేదు. నేను కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ మీద ఎవరు ఆలోచించినా ఏది ఒక్కటే చెప్పాలి. మీరు విమర్శ చెప్తుందా వినండి. ఏనుగు మీద చీమ ఎక్కి తొక్కినట్టుంటది మీరు మాట్లాడితే. కాదు, ఏనుగు మీద చీమ ఎక్కి తొక్కినట్టు తొక్కురా తొక్కురా అని అన్నట్టు ఉంటది. ఏనుగు మీద చీమ ఎక్కినట్టు మీరు 10 జిల్లాలకు పరిమితమైన వాళ్ళు ఇంత తెచ్చినా మేము 9 రాష్ట్రాలు అది కాదు చర్చ. ఈ రాష్ట్రం మేము ఇచ్చినాం కాబట్టి మీరు కూడా మంచి చేస్తే మాకు మంచి పేరు తర్వాత గోదావరి మీద మళ్ళా ప్రాజెక్టు కట్టలేరుగా, ఇక అయిపోయింది కదా. ఎవరు గ్రాంట్ ఇస్తారో అది నేను అడుగుతున్నాను. నేను ఒక్క మాట ఏంటంటే, నా రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పుడు గోదావరి మీద ఈ 5 ప్రాజెక్టులు పూర్తి చేస్తే అన్ని రకాలుగా గోదావరి వాటర్ను వాడుకోవడానికి వీలుంది. కేంద్ర ప్రభుత్వం నుంచి డబ్బులు తీసుకోలేము అనుకోవడం కూడా సరైనది కాదు. కేంద్ర ప్రభుత్వం వీటికైతే ఇస్తాను, జాతీయ హోదా వాటికని ఇయ్యను అనేటువంటి డిస్క్రిమినేషన్ ఎక్కడ లేదు. అంచేత ఈ 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఒక మంచి వాతావరణం జరుగుతుంది. మీరు శ్రీరామ్ సాగర్ మీద కట్టిన అక్కడ దాకపోతే తెలుగుదేశం వాళ్ళు ఒళ్ళంతా వర కొట్టుకున్నారు కానీ పార్టీ మిగలేదు. ఎందుకంటే ఏదో పద్ధతిలో ఒక్కసారి మాటలు టీడీపీ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు కాక వెంకటస్వామి గారు అసలు ఆ ప్రాజెక్టు పేరు పానైతే చేయవల్లకు వెంకటస్వామి గారి పేరు పెట్టాలని డిమాండ్ కూడా వచ్చింది. అప్పుడు కేసీఆర్ గారు వ్యతిరేకించిన పరిస్థితి ఉన్నది. తర్వాత మీకు కాంగ్రెస్ హయాంలో ప్రాణహిత చేవెళ్లకు జాతీయ హోదా రావాలని కొట్లాడింది బీసారి. ఇవాళ ఎందుకు దాన్ని చేస్తున్నారు? కాళేశ్వరానికి జాతీయ హోదా కావాలంటే ఎవరిస్తారు? సంగపన మాత్రాన కాళేశ్వరానికి జాతీయ హోదా అని అడుగుతూనే ఉన్నాము. దాన్ని కేంద్ర ప్రభుత్వం నోముల గారు మొత్తానికైతే ఫస్ట్ టైం ఒక 2 మంత్రులు కూర్చొని ఒక ప్రాజెక్ట్ మీద చర్చిస్తున్నారని ఏదైతే ఉంది. ప్రతిపక్షాలు విమర్శకులు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఒక సద్విమర్శ. నోముల గారు, శ్రీధర్ రెడ్డి గారు, రజనీ గారు, అతనికి దయాకర్ గారు, గుడ్ మార్నింగ్ తెలంగాణ మీ అప్లై చెప్పినందుకు. రేపు మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.